జూలై 1, 2, 3 తారీఖులలో సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక అద్భుతం అయితే జరుగుతుందన్నమాట. నిజానికి సింహరాశి వారు ఊహించి ఉండరు. ఎందుకంటే అనుకోకుండా వీరికి డబ్బు అనేది రాబోతూ ఉంది. సింహరాశి వారు మీరు ఊహించే హలో అందరికీ నమస్కారం అండి. మనలో నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు కదా. అలా ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యల నుండి మనం విముక్తిని పొందాలి అంటే శ్రీ కాళీ మాతా జ్యోతిష్యాలయం స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7780547252. ప్రేమ సమస్యలు, విద్యా సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకు అయినా బెస్ట్ వశీకరణం చేయబడును. బెస్ట్ వశీకరణ ఆస్ట్రాలజర్ ఈ గురువు గారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ మరియు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా గురువుగారిని నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకుండే సమస్యలకి పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి. ఈ విధంగా డబ్బు అయితే మీ చేతికి అందబోతూ ఉంది. ఇంతకీ సింహరాశి వారు ఊహించని విధంగా ఎలా డబ్బు అనేది వారి చేతికి అందబోతూ ఉంది, సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, అలానే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచర ఫలితాల ప్రకారం చూసుకుంటే వీరికి అనుకోకుండా అంటే ఆకస్మిక ధనలాభం అనేది రాబోతూ ఉంది. వీరు ఊహించని విధంగా ఊహించనట్టుగా అదృష్టం మరియు డబ్బు అయితే కలిసి రాబోతుంది. ఆర్థిక రంగంలో వీరు దూసుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. వీరు అనుకోవచ్చు, నిజంగానా ఇదంతా జరుగుతుందంటే ఖచ్చితంగా కూడా జరిగి తీరుతుంది. ఎందుకు అంటారా? మీకు గ్రహాల యొక్క మార్పు చేర్పు జరగటం వల్ల మీరు గమనించి ఉన్నారా సింహరాశి వారు? ఇదివరకు మీకు ఎంత ఆర్థిక కష్టం వచ్చినా, డబ్బుకు సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా మళ్ళీ మీ చేతిలో ఒక చిల్లి గవ్వ కూడా లేకపోయినా సరే ఏదో ఒక దారి ఎవరో ఒకరు మీకు డబ్బు సహాయం చేయటం, ఏదో ఒక వైపు నుండి డబ్బు అనేది రావటం, ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోవటం, అలానే కుటుంబ పరంగా ఉండే సమస్యలు తొలగిపోవటం, ఇలా మీరు అనేక రంగాలలో కూడా విజయాలను సాధించటం అయితే జరిగి ఉంటుంది. ఇది మీరు గమనించి ఉన్నారా? గమనించకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. మీరు చాలా కష్టంలో ఆర్థిక సమస్యల్లో ఉన్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఆర్థిక సమస్యలు మరియు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న రోజులు కూడా ఉన్నాయి. అలా మీరు ఎన్ని ఎదుర్కొన్నా సరే, ఎన్ని సమస్యలు వచ్చినా సరే కానీ మళ్ళీ ఆ సమస్య అనేది వెంటనే తొలగిపోవటం జరుగుతుంది. ఆ సమస్య అనేది ఎంత పెద్ద సమస్య అయినా సరే ఇలా వచ్చి అలా తొలగిపోతుందన్నమాట. మీ జీవితంలో నుండి కష్టాలు అనేవి తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు మరియు ఆర్థిక సమస్యలు అనేవి కూడా తొలగిపోయి వ్యాపారంలో కూడా మీరు దూసుకు వెళుతూ ఉంటారన్నమాట. సమస్యలు రావు అని కాదు, వచ్చినా సరే మళ్ళీ వెంటనే ఆ సమస్య అనేది తొలగిపోతుంది. ఇలా ఉంటుంది మీ యొక్క జీవితంలో. మీకు ఆర్థికంగా సమస్యలు చాలా వస్తాయి, కానీ మళ్ళీ ఆ మార్గం కూడా కనిపిస్తుంది. ఆ సమస్య తొలగిపోయే మార్గం ఎంతోసేపు పట్టదు, చాలా ఈజీగా వస్తుంది. ఎందుకు అంటారా? మీరు చేసిన మంచి పనుల వల్లే. అలానే మీరు ఎవరికి ఏ హాని చేయరు, ధర్మం మార్గంలో నడుస్తూ ఉంటారు. ధర్మాన్ని ఎరిగిన వ్యక్తులు, మానవత్వం ఉన్నటువంటి మనుషులు. అందుకే మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే చాలా త్వరగా కూడా తొలగిపోతుందన్నమాట. చాలా త్వరగానే సమస్యలు తొలగిపోతాయి. మీకు ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టమైతే ఏదో ఒక రకంగా దూసుకు వస్తూనే ఉంటుంది. మీ జీవితంలో నుండి అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల కష్టాలు అనేవి తొలగిపోతాయి అన్నమాట. మీకు ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొనే శక్తి మీలో దాగి ఉంటుంది. దానివల్లే మీరు ఏదైనా సరే సాధించగలుగుతారన్నమాట.
అయితే సింహరాశి వారు మీకంటూ ఉండే ఒక గొప్ప గోల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా అతి త్వరలోనే నెరవేరుతుంది. మీకు ఏదైతే ఒక గోల్ ఉందో ఆ గోల్ని చాలా ఈజీగానే మీరు రీచ్ అయిపోతూ ఉంటారు. ఈజీగా అంటే కష్టపడకుండా కాదు, కానీ మీరు ఎంత ఎక్కువ కష్టపడితే అంత త్వరగానే ఆ గోల్ని మీరు రీచ్ అయిపోతారన్నమాట. అంత ఎక్కువగా మీలో టాలెంట్ అనేది ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు, వీరికి ఉండే గోచర ఫలితాలు ఏంటో తెలుసుకున్నారు. ఆకస్మిక ధనలాభం అనేది వస్తుందన్నమాట. మీకు ఏదైనా అవసరం ఉంది అనుకోండి, మీ చేతిలో డబ్బు లేదు, మీకు అవసరం ఉంది, చాలా డబ్బు అవసరం ఉంది అని అనుకున్నప్పుడు అది ఏదో ఒక రకంగా డబ్బు అనేది వస్తుందన్నమాట. ఎటువైపు నుండి వస్తుంది అనేది పక్కన పెడితే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అలా మీ జీవితంలో నుండి అనేక రకాల ఇబ్బందులు సమస్యలు వస్తాయి, కానీ వాటిని ఎదుర్కొనే సత్తా మీలో ఉంటుంది. అది మీ గ్రహాలు మీకు అనుకూలంగా ఉండటం, అలానే ఊహించని విధంగా ధనం అనేది ఏదో ఒక వైపు నుండి రావటం. ఇక తెలుసుకున్నారు కదా ఈ యొక్క సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.